సతీష్ గారు మీరు చెప్పండి, అంటే ఈ చిలుకూరు బాలాజీ టెంపుల్ అంటే తెలియని వారు ఉండరు. అక్కడ అర్చకులు కూడా చాలా ఫేమస్ అన్నమాట. అందుకని ఇలా దాడి చేస్తే వీళ్ళు ఫేమస్ అవుతారు అనుకొని అలా చేసుంటారంటారా? మీరేమంటారు? తప్పకుండా అండి. ఈరోజు ధర్మాన్ని కాపాడే ధర్మ రక్షకుల పైన దాడి జరగడం అనేది చాలా బాధాకరం. ముఖ్యంగా చిలుకూరి బాలాజీలో ప్రధాన అర్చకులు రంగరాజన్ గారి మీద దాడి అంటే ఆయన కేవలం ధర్మాన్నే కాదండి, ఆయన ధర్మాన్నే కాకుండా అక్కడికి వచ్చే ఎంతో మంది చిలుకూరు బాలాజీకి టెంపుల్ కి చాలా మంది యంగ్స్టర్స్ కూడా ఎక్కువ టెంపుల్ కి వెళ్తా ఉంటారు. వాళ్ళకి ఆ యంగ్స్టర్స్ కూడా కుటుంబంలో విలువలు, తల్లిదండ్రులతో ఎలా ప్రవర్తించాలి, బయట సమాజంలో ఎలా ప్రవర్తించాలని ఒక మంచి గొప్ప మాటలు కూడా చెప్పిన సందర్భాలు కోకోలు చాలా విధాలుగా తను మంచి మంచి మాటలు చెప్తా ఉంటాడు, సమాజంలో ఎలా బతకాలి అని చెప్పేసి. ఈ రోజు కొంతమంది వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళ పేరు కోసం ఒక పెద్ద వ్యక్తి మీద దాడి చేస్తే, ఒక పెద్ద వ్యక్తి మీద వాళ్ళకి వచ్చి రాని కొన్ని శ్లోకాలు చదువు ఇప్పుడు ఇంకోటి షో చేస్తే వాళ్ళ సంబంధించిన రామసేనో ఇంకోటో వాళ్ళ సంఘం సమాజంలోకి వస్తుంది, ఎక్కువ ఎలివేట్ అవుతుంది, ఎక్కువ మార్కెటింగ్ అవుతుంది అన్న ఉద్దేశంతో చేసే ప్రయత్నాలే తప్ప ఏం లేదు. ఇంకొక విషయం గమనించాలండి, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎవరు పడితే వాళ్ళు వచ్చి అరాచకాలు చేసే పరిస్థితి ఏర్పడేదంటే అది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఏర్పడతా ఉంది. చాలా ఈ ఒక్క అరాచక కాదు, ఇప్పుడు అర్చకుల మీద దాడులే కాదు, బయట కూడా చాలా వ్యవస్థలో సమాజంలో మర్డర్లు గానీ, మానభంగాలు గానీ, లేకపోతే ఇంకోటి గానీ నడి రోడ్ల మీద హత్యలు చేస్తున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. లా అండ్ ఆర్డర్ దెబ్బతింటా ఉంది. సో ఇప్పుడు ఈ రోజు మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి, మనల్ని మనం కాపాడుకోవాలి, మన సమాజాన్ని కూడా మనమే కాపాడుకునే పరిస్థితిలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చి పెట్టిందండి. ఇంకోటి మీరు అడిగారు బీజేపీ వాళ్ళు ఎవరైనా వెళ్ళి పరామర్శి, బీజేపీ వాళ్ళు వెళ్ళరండి. వాళ్ళు కావాల్సింది ఏంటంటే కులాల పేరుతో, మతాల పేరుతో చిచ్చులు పెట్టించి, గొడవలు పెట్టించి ఓట్లు దండుకోవాలనే ఉద్దేశం దానికి వెళ్తారు తప్ప ఎక్కడైనా కష్టం వస్తుంది ఏదైనా ఒక గుడి కట్టించడమో, లేకపోతే ఆ గుడికి డెవలప్మెంట్ చేసే విధానాలో, లేకపోతే ఆ గుడికి కేంద్రం నుంచి ఒక రూపాయి తీసుకొచ్చడో ఇలాంటి పనులు చేయకుండా కేవలం వాళ్ళు ఎక్కడైతే ఓటు బ్యాంకు ఎలక్షన్స్ వస్తే వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడతారు. ఒకవేళ అక్కడ గెలవలేని పరిస్థితి ఉంటే ఏదో మతాల పేరుతోనో ఇంకో దాని పేరుతోనో గొడవలు క్రియేట్ చేస్తారు తప్ప వాళ్ళు ఇలాంటి వాటిలలో జోక్యం చేసుకోరు. ఈ రోజు సమాజంలో మన అందరికీ బాధ్యత ఉందండి. ఈ రోజు మనం గుళ్ళకి వెళ్తాం, గోపురాలకు వెళ్తాం. మన గుళ్ళను, మన గోపురాలను, మన సంస్కృతి, మన సాంప్రదాయాలను మనం అందరం కూడా, మన అర్చకులను కూడా మనం అందరం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇలాంటి దుర్మార్గులు ఈ రోజు కీచకుల్లాగా రోడ్ల మీద పడి ఎక్కడ పడితే అక్కడ పడి గుళ్ళ అర్చకుల మీద వాళ్ళ ఇళ్లకు కూడా పోయి ఈ రోజు కూర్చొని బెదిరింపులకు ప్రవర్తిస్తా ఉన్నారంటే ఈ ప్రభుత్వం నిద్ర వ్యవస్థలో ఉందా, మరి ఏం చేస్తా ఉందా అని ఒకసారి ఆలోచించుకోవాలి. ప్రతి విషయంలో కూడా ఈ రోజు పోలీసు యంత్రాంగం అలర్ట్గా ఉండాలి. నిన్న రేవంత్ రెడ్డి గారు ఫోన్ చేసి మాట్లాడుతూ ఏం మాట్లాడుతూ ఉన్నారు, ఏమైందండి నాకు చెప్పలేదేంటండి అంటే, ఈ రోజు ఒక అర్చకుల మీద, రంగరాజన్ గారి మీద దాడి జరిగితే ఆయన డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారికి ఫోన్ చేసి చెప్పాలండి అంటే అలాంటి పరిస్థితుల్లో మరి అలా మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు. అంటే ఈరోజు ఇవి హిందూ ధర్మం గురించి వీటి గురించి గొప్పగా మాట్లాడే బీజేపీ నాయకులు కూడా మనం అందరం హిందువులేమండి, బొట్టు పెట్టుకుంటేనే హిందువులు, బొట్టు పెట్టుకోకపోతే హిందువులు అనేది కాదు, మనం అందరం హిందువులు. ఈరోజు అన్ని గుళ్ళకి వెళ్తాం, పొద్దున్న లేస్తే దీపారాధన చేస్తాం, ఎన్నో చేస్తాం. సో ఈరోజు అట్లా అంటే వేరే విధాలుగా గొడవలు చేసే విధాలుగా కాకుండా ఈరోజు మనం ఖచ్చితంగా మరొకసారి ఇలాంటి చర్యలు జరగకుండా మనం ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఖచ్చితంగా రంగరాజన్ గారికి సెక్యూరిటీ ఇవ్వాలి. ప్లస్ అదే కాకుండా మరి ఇతర గుళ్ళకు కూడా, అంటే మీరు ఏ అర్చకునైనా కూడా ముట్టుకుంటే ఈ సమాజం ఒప్పుకోదు, ఈ ప్రభుత్వం ఒప్పుకోదు, ఈ పోలీస్ యంత్రాంగం కఠినమైన చర్యలు తీసుకుంటది అనే విధంగా బుద్ధి చెప్పే విధంగా యాక్షన్ తీసుకోవాలి తప్ప ఈ రోజు కేవలం వెళ్లి పరామర్శించి ఏదో ఫోన్లు చేసి మాట్లాడడం రేవంత్ రెడ్డి గారు. సో ఇలాంటివి చేస్తే ఏముంటుందండి, పోలీస్ యంత్రాంగం ఘటన జరిగి కనీసం 48 గంటలు దాటిన తర్వాత ఎప్పుడు అక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి, ఇవంటే ఎప్పుడు యాక్షన్ తీసుకోవాలి, అలా తీసుకోలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. సో ఇదండి, ఏదేమైనా కూడా ఖచ్చితంగా ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. ధర్మ రక్షలు అర్చకులు మరి రంగరాజన్ గారి మీద దాడి ఖండించాల్సిన అవసరం ఈరోజు సమాజం మొత్తం మీద ఉంది. ఖచ్చితంగా మనం మంచి కోరే ఈ రోజు మనం మంచైనా చెడైనా ఒక పంతులు, ఒక అర్చకుల దగ్గరికి వెళ్ళి మనం పూజలు జరుపుకుంటా ఉంటాం, మనం శుభకార్యాలు చేసుకుంటా ఉంటాం, మన కుటుంబాల్లో మంచి జరగాలని ఒక ఉద్దేశంతో మనం వెళ్తుంటాం, వస్తుంటాం. అలాంటి ఒక దేవుడికి మనకు దూతగా మనకు ఒక అర్చకులు ఉన్నప్పుడు ఆ అర్చకుల మీద దాడి చేయడం అనేది, అదే హిందూ ధర్మాన్ని అడ్డం పెట్టుకుని ఇంకొక వ్యక్తి వచ్చి దాడి చేయడం అనేది చాలా బాధాకరం అండి.